ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఇవన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తా. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది. తర్వాత సరే భోజనం ఇస్తున్నారు, ఇచ్చేసేయచ్చు కదండి, మళ్ళీ మీకోసం కూర్చోబెట్టారు ఎందుకు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మా చేతుల మీదుగా ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఏమిటండి మీ చేతులకి ఏమన్నా పవర్స్ ఉన్నాయా అని అనుకోవచ్చు. ఇప్పుడు మన ఇంటి దగ్గర పులిహార తింటే వట్టి పులిహారే, అదే పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం. మనం రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే వట్టి జ్యూసే, అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం. అలాగే ఇక్కడ 17,000 మందికి ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ నేను ఇవ్వగలిగానంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. నా చేతుల మీదుగా వస్తే మీకు మంచి జరుగుద్దనే ఉద్దేశంతో కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి మేము అన్నదానం చేయడం జరిగింది. 42,000 మందికి ఇక్కడ, బయట 7,400 మందికి బయట ఈ సంవత్సరంలోనే. అంటే ఆల్మోస్ట్ 6,00,000 మందికి భోజనం పెట్టగలిగాం ఈ సంవత్సరం. అంటే భగవంతుడు దయ ఉంటే తప్ప మనం పెట్టలేం. అలాగే ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, చిన్నపిల్లలకి సైకిళ్ళు, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, ఇలా ఎంతోమందికి మరి కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళను అందించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేయగలిగామంటే భగవంతుడు మా చేతి ద్వారా చేయిస్తున్నాడు. మీకు అందుతాడనే ఆశతోనే మా చేతుల మీదుగా ప్రసాదం అందిస్తున్నాం. అందుకు మిమ్మల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఓకే. తర్వాత రెండో పాయింట్, వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నారండి, ఇంత అన్నం ముద్ద పెట్టి ఇంత ప్రచారం చేసుకోవడానికా అని మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. ఎందుకంటే దెయ్యాలు భయంకరమైనవమ్మ, మన నెత్తి మీద ఎక్కి మన అలా బాధ పెడతా ఉంటాయి. మంచి మనుషులను కూడా మనల్ని అపార్థం చేసుకునేటట్టు చేస్తాయి. అందుకే ఎందుకు వీడియో తీస్తున్నాం, ఫోటో తీస్తున్నామంటే ఇక్కడ మీకు ఎలాగైతే ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే దారి భగవంతుడు చూపించాడో ఒక వీడియో ద్వారా, ఫోటో ద్వారానే, అదేవిధంగా 500 సంవత్సరానికి ఫీజు తీసుకుంటూ కూడా మేము ఎంతమందికి భోజనం పెట్టగలిగాం. బయట నుంచి వస్తున్నాయి, ఎంతో దూరాల నుంచి వస్తున్నారు, మీరు తిని తినక వస్తూ ఉంటారు. మరి హాస్పిటల్ అన్న తర్వాత బ్లడ్ టెస్ట్లని, మళ్ళీ ట్యానింగ్లని, ఆ మందులని, డాక్టర్ని కలవడం అని లేట్ అవుతూ ఉంటుంది. భోజనం టైంకి ఆకలేస్తుంది. ఆ టైంకి బయటికి పంపించామనుకో, బయట ఏముంది, హోటళ్ళు ఎక్కడో ఉంటాయి, ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, ఊరు కాని ఊరు, దారి తప్పుకోవచ్చు. లేకపోతే ఒకవేళ తిన్నా ఆ బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడవచ్చు, లేకపోతే ఎండకి ఎండొచ్చు, వర్షానికి తడవచ్చు, లేదా అక్కడ తినేటప్పుడు లేట్ అయిపోయింది అనుకో, వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికే వెళ్ళిపో ఉండొచ్చు. ఇవన్నీ ఇబ్బందులు లేకుండా డాక్టరే ఎంతో కొంత ఇంత భోజనం పెడితే ఆ టైంకి చక్కగా మీరు ఏం పైకి అయితే వచ్చారో ఆ పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అలాగే జరుగుతుంది. గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మేము చేయగలుగుతున్నాం. ఎంత మా ఫీజు? సంవత్సరానికి 500. మరి నెలకు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు పెట్టొచ్చా, పెట్టకూడదా? ఎక్కడన్నా పెట్టారా భోజనం? మరి ఎందుకని పెట్టలేకపోతున్నారు? అలాంటి ఎంతో మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఐడియా రాకపోవచ్చు. భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ చేత కూడా భోజనం పెట్టిస్తే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా ఇంత ప్రసాదం దొరికిద్ది. మరి డాక్టర్ని కూడా దేవుడిగా భావించే సమాజం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇంత భోజనం దొరకాలి అనేది మా ఆశయం. దానివల్ల ఏదైతే 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ చేస్తారో భగవంతుడు ఇవాళ మా దంపతులతో స్టార్ట్ చేయించాడు. మిగతా డాక్టర్లు కూడా ఇలా మారాలి, వాళ్ళలో కూడా ఇన్స్పిరేషను, మోటివేషన్ కలిగి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఫోటో, వీడియో చేస్తున్నాం. అర్థమైందా? సో అందుకని మీరు గాబరా పడకుండా చక్కగా ఈ ప్రసాదాన్ని భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇది వెంకన్న ప్రసాదం, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎలాగైతే మీరు పొద్దున్న నుంచి ఓపికతో ఉన్నారో, పట్టుదలగా ఉన్నారో, దెయ్యం వచ్చి నెత్తి మీదకెక్కి భర్తని పద వెళ్ళిపోదాం, ఇక్కడ డాక్టర్ ఉన్నట్టు లేడు, కనపట్టలేదు, టెస్టులు అంటున్నారు, మా ఏదేదో చెప్తున్నారు, ఇంజక్షన్లు కూడా పొడిచేస్తున్నారు, ఏడీ డాక్టరు కనపట్టం లేదు, ఇంటికి వెళ్ళిపోదామని లాక్కెళ్ళడానికి ప్రయత్నించిందో ఆ దెయ్యం, మీరు ఓర్పుగా, పట్టుదలగా భగవంతుడిని నమ్మి
ఇక్కడ డాక్టర్ గారిని కలవాలి, ఆయన మందులు వాడాలి, మనం కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. ఇలా 17,000 మంది తెచ్చుకున్నారంట. ఒక్క ఐవీఎఫ్ ఆపరేషన్ లేకోకుండా ఆ భగవంతుడు దారి చూపించాడు. మనం గట్టిగా నిలబడాలని చెప్పి ఇప్పుడు వరకు నేను నిలబడటం వల్ల డాక్టర్ వైఎస్ బాబు దర్శనం అయ్యిందా లేదా? కనపడ్డానుగా నేను. అలాగే నీ బిడ్డ కూడా కనపడుతుంది. ఇదే ఓర్పు, ఇదే పట్టుదలగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.